ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి మహర్దశ రాబోతుంది. అతి త్వరలోనే అమృత్ భారత్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఏకంగా విమానాశ్రయాల తరహాలో డిజైన్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే స్టేషన్లో పనులు కూడా ప్రారంభించడానికి రెడీ అవుతుంది. దీనికి సంబంధించి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి వనరులు, వసతులు, తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటిపైన లోకల్ ఎంపీ భరత్తో పాటు శ్రీభరత్తో పాటు అధికారులతో ఇది సమీక్ష జరిగింది. టోటల్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే ఇది కంప్లీట్గా విశాఖ రైల్వే స్టేషన్ని అప్గ్రేడ్ చేయబోయేటువంటి నిర్ణయం. ఆల్రెడీ విశాఖ ఇప్పుడు రైల్వే జోన్గా కూడా మారుతుంది. అక్కడ ఒక జోనల్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం జరుగుతుంది. దానికి సమాంతరంగా దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే విశాఖ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికని ఆవిష్కరించారు. ఈ డిజైన్ ఇప్పటికే చేపట్టాలి. ఇప్పుడు ఈ డిజైన్ని అమలు చేసే దిశగా 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నారు. ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా 14 రైల్వే ప్లాట్ఫామ్స్ ఇందులో రాబోతున్నాయి. అలానే దీని ఎక్స్టెన్షన్కి సంబంధించి 16 లైన్స్ని యాడ్ చేసి అక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాని ఎలివేషన్ కూడా ఫ్రంట్ సైడ్ చూడండి ఎట్లా ఉందో, G+1 మోడల్లో చూస్తే కూడా ఫ్రంట్ డోమ్స్ కానీ డిజైన్ కానీ బ్రహ్మాండంగా తయారు చేశారు. ఈ మోడల్లో రాబోతుంది. ఒక 500 కార్లు, 1500 వరకు వెహికల్స్ పట్టే విధంగా స్పేషియస్గా ఎంట్రన్స్ అంతా ఉండేలాగా. ఎందుకంటే ప్రతి ఎయిర్పోర్ట్ని ఏ విధంగా అయితే మనం డిఫరెంట్ అప్రోచ్తో వెళ్తామో, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఎట్లా ఉంటాయో, రైల్వే స్టేషన్స్ కూడా ఆ విధంగా తీసుకొచ్చేటువంటి ప్రణాళికని ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఈ డిజైన్స్ రూపొందించారు. ఇప్పుడు ప్యారలల్గా విశాఖపట్నంలో పనులు ప్రారంభం కాబోతున్నాయి, అటు విజయవాడలో కూడా ప్రారంభం కాబోతున్నాయి. తిరుపతిలో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. 2 ఏళ్లలో టార్గెట్ పెట్టుకున్నారు ఇది కంప్లీట్ చేయడానికి. దీనికి సంబంధించి ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి చర్యల్ని అధికారులతో సమాలోచనలు జరిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఎంపీ భరత్ పరిశీలించారు. దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ని అమలు చేసే క్రమంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ పాత మోడల్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఒక వెస్ట్ గేట్ ఉంది. ఈ వెస్ట్ గేట్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దాన్ని ఎక్స్టెన్షన్ కోసం ఉపయోగించబోతున్నారు. ఈస్టర్న్ సైడ్లో మరొక గేట్ని ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో 500 కోట్ల రూపాయల ఖర్చుతో వస్తున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో కొన్ని అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. రీడెవలప్మెంట్ ప్రాజెక్టు. ఇది మొత్తం 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలని చెప్పని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 14 ప్లాట్ఫామ్లు, 16 రైల్వే లైన్స్తో దీన్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. రెస్టింగ్ ఎట్ ఓవర్ నైట్ అంటే రాత్రిపూట ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించబోతున్నారు. ఎయిర్పోర్ట్ స్టైల్ ఎంట్రీ ఎగ్జిట్ ఉండబోతుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని పూర్తి స్థాయిలో విస్తరించబోతున్నారు. అలానే న్యూ మోడర్న్ స్టేషన్ బిల్డింగ్ జ్ఞానాపురం దగ్గర ఈస్టర్న్ గేట్ని మోడర్న్గా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇంకొక ఎంట్రీ పాయింట్ అక్కడ రాబోతుంది. ఎగ్జిస్టెడ్ వెస్ట్రన్ బిల్డింగ్ని రిమూవ్ చేసి దాన్ని ప్లాట్ఫామ్స్ విస్తరణకు ఉపయోగిస్తున్నారు. 2 వైపులా కనెక్టివిటీ ఉండేలాగా ఒక ఏరో బ్రిడ్జ్ని తీసుకొస్తున్నారు. పార్కింగ్ ప్లాన్ 350 కార్లు, 1500 వరకు వెహికల్స్ ఉండేలాగా, అలానే ఫ్యూచర్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ని తయారు చేశారు. ఈ డిజైన్ మోడల్స్ని కూడా చూస్తే చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి మోడల్స్. ఇది దేశవ్యాప్తంగా ఒక డిఫరెంట్, ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చారు. సో ఆ తరహాలోనే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఒక గ్రాండ్ లుక్తో అదరగొట్టేయబోతుంది. ఇది 2026 జనవరి మాసాంతంలోగా ఈ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అంటే 2027, 28 జనవరి, ఫిబ్రవరి నాటికి లాంచ్ చేయాలనేటువంటి ఆలోచన. 2 ఏళ్ల కాలపరిమితి, 24 నెలలు కాబట్టి ఇది అప్పటికల్లా ఈ కొత్త స్టేషన్ని ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.